ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. సియోను మూలరాయిగా నా యేసు నిలచియుండగా, ఆత్మ సంబంధమై మందిరముగా, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాను. యేసుపై కట్టబడుచున్నాను. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట పాట పాడిదా. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. సియోను కట్టి మహిమతో నా యేసు రానయ్యుండగా, పరిపూర్ణమైన పరిశుద్ధతతో, పరిపూర్ణమైన పరిశుద్ధతతో అతి త్వరలో ఎదుర్కొందును. నా యేసుని అతి త్వరలో ఎదుర్కొందును. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ, ఈ నిరీక్షణ, ఈ నిరీక్షణ, ఈ నిరీక్షణ, ఈ నిరీక్షణ, ఈ నిరీక్షణ, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. సియోను మూలరాయిగా నా యేసు నిలచియుండగా, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాను. యేసుపై కట్టబడుచున్నాను. పరిపూర్ణమైన పరిశుద్ధతతో అతి త్వరలో ఎదుర్కొందును. తీర్మానంతో యేసయ్యా, మీ మందిరములో నేను చిగురించాలి, పుష్పించాలి, ఫలించాలి. నన్ను, నా పిల్లల్ని మీ సన్నిధిలో వర్ధల చేయండి యేసయ్యా. ఓ తీర్మానంతో అందరూ ఒక నిరీక్షణతో ప్రార్థన చేసుకునండి. యేసు ప్రభు రెండవసారి ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. పరిపూర్ణులైన వారిని తన చెంతకు చేర్చుకొని వెళ్ళటానికి రాబోతూ ఉన్నాడు. ఒక శుభప్రదమైన నిరీక్షణతో అందరూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం. ఆయన తండ్రిగా ఉండి మనం ఆయనకు పిల్లలుగా ఉండగా బెత్తాన్ని వాడి మనలో ఉంటున్న బుద్ధిహీనతని దేవుడు దూరపరుస్తూ మూర్ఖత్వాన్ని బెత్తాన్ని వాడి తొలగిస్తూ మూర్ఖత్వాన్ని బెత్తము ద్వారా దూరపరుస్తూ ఉన్నాడు. మన స్వభావాల్లో మార్పును కలుగజేస్తూ ఉన్నాడు. ఆయన మనకు తండ్రి, మనం ఆయనకు పిల్లలమై ఉండగా దుడ్డుకర సహాయం చేత ఆదరిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం. ఆయన మనకు తండ్రిగా ఉండి మనం ఆయనకు పిల్లలుగా ఉండగా ఆయన సన్నిధిలో అభివృద్ధి చేసే కర్రలుగా ఉంచినందుకై మరొకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెప్దాం.